ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నీ గురించి నాకు కాకపోతే ఇంకెవరికి టెన్షన్ ఉంటుంది? నువ్వేం టెన్షన్ పడుకో. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను. మళ్ళీ జాబ్లో చేరుతాను. నాకు నమ్మకం ఉంది. చూద్దాం ఫైనల్గా డిపార్ట్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో. ముందు మనం ఆలోచించాల్సింది నా ఉద్యోగం గురించి కాదు, ఉషా గురించి. ఆ పల్లవి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఉషాని ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచించాలి. అవును, ఆ పల్లవి వల్ల ఉషా చాలా బాధపడుతుంది. ఆ పల్లవి కూడా ఉషని కావాలని ఇంకా బాధ పెడుతుంది. ఉషా మెతకది కాబట్టి ఊరుకుంటుంది. అది నేనైతేనా ఆ చంప ఈ చంప వాయించి దాన్ని బయట గంటేసేదాన్ని. అందరి ఆలోచనలు ఒకలా ఉండవు కదా హారిక. అవును, నువ్వు మేఘనతో ఫోన్ మాట్లాడినట్టుగా రెగ్యులర్గా ఆ పల్లవితో కూడా ఫోన్ మాట్లాడుతూ ఉండేదానివి కదా? రెగ్యులర్గా ఏం కాదు, అప్పుడప్పుడు మాట్లాడుతుండేదాన్ని. పల్లవి గురించిన వివరాలేమన్నా తెలుసా? లేదు, మీకెంత తెలుసు నాకు అంతే తెలుసు. మీ నక్క, అదే మీ మేఘనక్క పల్లవి గురించి వివరాలేవి నీ దగ్గర చెప్పలేదా? చెప్పదు. ఆ పల్లవి మేఘనక్క తోడు దొంగలు కదా, ఏమీ చెప్పదు. నో ప్రాబ్లం. తను చెప్పకపోయినా తెలుసుకుంటాను. పల్లవి బ్రతుకు బయట పెడతాను. ఉష సంతోషంగా ఉండేలా చేస్తాను. ఒక సిక్ కంపెనీని టేకప్ చేసి ఈ రేంజ్కు తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు సార్. మీరు కాబట్టి ఆ పని చేయగలిగారు. రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్. నో, ఇది ఏ ఒక్కరి గ్రేట్నెస్ కాదు, మనందరి టీం వర్క్. మీలాంటి మంచి టీం, మంచి వర్కర్స్ దొరికారు కాబట్టే ఈ కంపెనీని ఇలా డెవలప్ చేసి ఇలా రిజల్ట్ పొందగలిగాం. ఇలాగే మనందరం కష్టపడుతూ గ్రాఫ్ ఇలా పెంచుకుంటూ వెళ్ళగలిగితే తొందరలోనే మనం ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్కి చేరగలుగుతాం. ఎస్ సార్. మిస్టర్ సంజయ్, ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు? మీ కంపెనీలో మీరు సీక్రెట్గా డ్రగ్స్ తయారు చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ కంపెనీలో తయారైన ఆ డ్రగ్స్ ఇండియా అంతా డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్టుగా తెలిసింది. లేదు సార్, అలాంటిదేం జరగట్లేదు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు మా కంపెనీలో పొరపాటును కూడా జరగవు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు సార్. లేదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్తోనే వచ్చాం. మీ కంపెనీలో పనిచేసే క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాం. అతను నేరం ఒప్పుకున్నాడు. అందుకే కంపెనీ యజమాని అని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ ఏదో కారణంతో మీకు ఇలా అబద్ధం చెప్పుంటాడు. సార్, దయచేసి నేను చెప్పేది నమ్మండి. ఇక్కడ అలాంటిదేం జరగట్లేదు. మీరేం చెప్పదలుచుకున్నా కోర్టులో చెప్పండి. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. సార్,
కిరణ్మయి తేజ గారి అబ్బాయి సంజయ్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. తేజాస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ చట్టవిరుద్ధంగా డ్రగ్స్ తయారు చేసి దేశంలోని పలు చోట్లకి సప్లై చేస్తున్నట్టుగా తెలిసింది. ఆ కంపెనీలో పనిచేసే క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ అరెస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు ఆ కంపెనీకి వెళ్లి ఆ కంపెనీ ఎండీ సంజయ్ గారిని అరెస్ట్ చేశారు. హలో డాడీ. చూసావమ్మా, టీవీలో పాన్ ఇండియా సినిమా వస్తుంది. చూస్తున్నాను డాడ్, చూసే ఎంజాయ్ చేస్తున్నాను.